Hello everyone, this is Akshita. I am teaching class 9 physics, chapter 10 sound. పార్ట్ 1 వీడియోలో మనం సౌండ్ ఎయిర్ ద్వారా ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ పల్సెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఏ పల్సెస్? కంప్రెషన్ అండ్ రేర్ఫాక్షన్ పల్సెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. దాని ద్వారా హెయిర్ నుంచి మనకు ఈ డిస్టర్బెన్స్ క్యారీ చేయడం వల్ల ఆ సోర్స్ ఆఫ్ ద సౌండ్ నుంచి మన ఇయర్స్ వరకు వినిపిస్తుంది. ఈ విధంగా సౌండ్ అనేది ట్రావెల్ చేస్తుందని తెలుసుకున్నాం. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ వేవ్స్ గురించి తెలుసుకుంటున్నాం. వాట్ టైప్ ఆఫ్ వేవ్స్? వాట్ ఎవర్ ద వేవ్స్ విచ్ మే బీ. సో ఇక్కడ ఎలా ఉన్నాయో చూద్దాం. యాక్టివిటీ 3 అన్నమాట, డెమోన్స్ట్రేటింగ్ టైప్స్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్. ఇక్కడ టైప్స్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్ గురించి తెలుసుకుంటున్నాం. ఇక్కడ మనకు ఫిగర్లో కనిపిస్తున్నాయి కదా, ఆర్సీ 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 అని. ఇవన్నీ ఏంటి? రేర్ఫాక్షన్ అండ్ కంప్రెషన్ పల్సెస్ అన్నమాట. ఇది దేంట్లో? స్లింకీలో ఇవన్నీ. Take a slinky. It is a spring-shaped toy which can be extended or compressed very easily. ఇప్పుడు ఒక స్లింకీని తీసుకోవాలంట. ఇది ఒక స్ప్రింగ్ షేప్డ్ టాయ్ అని చెప్తున్నారు. దీన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లేదా కంప్రెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ కెన్ బి పుట్ ఇన్ టు మెనీ షేప్స్ ఈజీలీ. ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందన్నమాట ఈ స్లింకీ. దీని నుంచి మనం డిఫరెంట్ షేప్స్ని కూడా చేయొచ్చు. యూ కెన్ సెండ్ కంటిన్యూస్ వేవ్స్ ఆన్ ఏ స్లింకీ. ఈ స్లింకీ ద్వారా మనం ఈ స్లింకీ మీద కంటిన్యూస్గా వేవ్స్ని కూడా సెండ్ చేయొచ్చంట. లే ఇట్ డౌన్ ఆన్ ఏ టేబుల్ ఆర్ ఆన్ ద ఫ్లోర్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ 4 అండ్ ఆస్క్ ఏ ఫ్రెండ్ టు హోల్డ్ అట్ వన్ ఎండ్. సో దీన్ని ఒక టేబుల్ మీద కానీ ఒక నేల మీద కానీ డౌన్ వైపుగా ఒక ఇలా ఈ విధంగా పెట్టమంటున్నారు. సో ఫిగర్ 4లో చూపించారు కదా. సో ఈ విధంగా ఫ్లోర్ మీద పరిచినట్టయితే ఇప్పుడు అనదర్ ఎండ్ ఉంటుంది కదా, ఆ ఎండ్కు మీ ఫ్రెండ్ని పట్టుకోమని చెప్పాలన్నమాట. పుల్ ద అదర్ ఎండ్ టు స్ట్రెచ్ ద స్లింకీ. ఇప్పుడు ఒక అదర్ ఎండ్ ఉంటుంది కదా, ఇంకో ఎండ్ ఉంటుంది కదా ఆ స్లింక్కు, దాన్ని అక్కడ పట్టుకొని బాగా లాగాలన్నమాట దాన్ని స్ట్రెచ్ చేయడానికి. అండ్ దెన్ మూవ్ ఇట్ టు అండ్ ఫ్రో అలాంగ్ ఇట్స్ లెంగ్త్. సో ఇప్పుడు టు అండ్ ఫ్రోకు మనం దాన్ని మూవ్ చేస్తూ ఉండాలన్నమాట. యూ విల్ సీ అల్టర్నేట్ కంప్రెషన్స్ అండ్ రేర్ఫాక్షన్స్ ఆఫ్ ద కాయిల్. సో ఈ విధంగా మనం టు అండ్ ఫ్రో మూవ్ చేస్తున్నప్పుడు మనకు కంప్రెషన్స్ అండ్ రేర్ఫాక్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. దిస్ ఈజ్ సిమిలర్ టు ద ప్యాటర్న్ ఆఫ్ వేరింగ్ డెన్సిటీ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ మీడియం వెన్ సౌండ్ పాస్డ్ త్రూ ఇట్. సో ఇది ఎలా ఉంటుంది మనకు అంటే, ఏ విధంగా అయితే మనం మీడియంలో డెన్సిటీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కదా, సో ఆ ప్యాటర్నే చూస్తామన్నమాట ఎప్పుడు సౌండ్ అనేది దీని ద్వారా పాస్ అయినప్పుడు. సో ఇది దేనికి సిమిలర్గా ఉంటుంది? ఎప్పుడైతే సౌండ్ అనేది దీని ద్వారా పాస్ అవుతుంటుందో మీడియంలో వేరింగ్ డెన్సిటీ అనేవి ప్రొడ్యూస్ అవుతుంటాయి. సో ఆ ప్యాటర్న్కు రిలేటెడ్గా ఉంటుంది. ఇక్కడ మీరు ఫిగర్ 5ని చూస్తున్నట్టయితే ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇన్ ఏ స్లింకీ. ఈ స్లింకీలో మనకు ట్రాన్స్వర్స్ వేవ్స్ అనేవి కనిపిస్తున్నాయి. సరే దీని గురించి ఇంకా డీటెయిల్గా చూద్దాం. హ్యాంగ్ ఏ స్లింకీ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ సపోర్ట్. ఇప్పుడు ఒక ఫిక్స్డ్ సపోర్ట్ ఒక స్లింకీకి 2 ఎండ్స్ ఉంటాయని చెప్పుకున్నాము. ఒక ఎండ్ని ఒక ఫిక్స్డ్ పొజిషన్లో పెట్టేసి ఒక హ్యాంగ్ చేయాలన్నమాట. ఒక వాల్కో దేనికన్నా కానీ హ్యాంగ్ చేయాలన్నమాట. హోల్డ్ ఇట్ జెంట్లీ అట్ ద లోవర్ ఎండ్ అండ్ క్విక్లీ మూవ్ యువర్ హ్యాండ్ సైడ్ వేస్ అండ్ బ్యాక్. ఇప్పుడు లోయర్ ఎండ్ కింద ఒక హెండ్ ఉంటుంది కదా ఆ స్లింక్కు, దాన్ని జెంట్లీగా చాలా మెల్లగా పెట్టుకొని క్విక్గా మన హ్యాండ్ సైడ్ వేస్కు మూవ్ చేయాలన్నమాట బ్యాక్ వైపుకు. సో వాట్ డూ యూ అబ్జర్వ్? ఈ విధంగా చేసినట్టయితే మనకేం కనిపిస్తుంటుంది? సో ఇట్స్ ఏ స్నేక్ లైక్ స్ట్రక్చర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. దిస్ విల్ కాజ్ ఏ హంప్ ఆన్ ద స్లింకీ నియర్ ద లోవర్ ఎండ్. సో ఇక్కడ ఈ స్లింకీ యొక్క లోవర్ ఎండ్ ఉంటుంది కదా, ఇక్కడ హంప్ కాజ్ అవడానికి ఛాన్స్ ఉందన్నమాట. దిస్ హంప్ ట్రావెల్స్ అప్వర్డ్స్ ఆన్ ద స్లింకీ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ 5. సో ఇక్కడ హంప్ అనేది ఉంటుంది కదా, ఇది ట్రావెల్స్ అప్వర్డ్ వరకు, ఆ స్లింకీ అప్వర్డ్ వరకు ట్రావెల్ చేస్తుంది అనమాట. సరే ఇక్కడ చూడండి. సరే నేను మీకు డయాగ్రామ్ని బాగా క్లియర్గా చూపిస్తా. సో దిస్ ఈజ్ ద వాల్కి మీరు దీన్ని స్లింక్ని అడ్జస్ట్ చేశారనుకోండి. ఇక్కడ మీరు అదర్ ఎండ్ లోవర్ ఎండ్ ఉంటుంది కదా, సో దాన్ని తీసుకొని స్ట్రైట్గా ఇలా ఉంటుంది. సో దీన్ని తీసుకొని జస్ట్ మీరు ఇలా అన్నారనుకోండి,
ఇక్కడ వరకు ఆ హంప్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ మనం ఇలా కదిలించగానే ఇక్కడ నుంచి ఈ విధంగా హంప్ అనేది ట్రావెల్ చేస్తుందన్నమాట. సో దీన్నే వాళ్ళు ఇలా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు డైరెక్ట్గా అయితే అర్థమవుతుంది. వాట్ ఈజ్ ట్రావెలింగ్ అప్వర్డ్స్? ఇక్కడ మీకు పైన ఏం కనిపిస్తోంది? ద పార్ట్ ఆఫ్ ద స్లింకీ దట్ వాజ్ అట్ ద బాటమ్ ఇన్ ద బిగినింగ్ ఈజ్ స్టిల్ అట్ ద బాటమ్. ఇక్కడ ఈ స్లింక్ యొక్క పాట్ ఎలా ఉంటుంది, బిగినింగ్లో బాటమ్ వైపు ఎలా ఉంటుందో స్టిల్ బాటమ్ వరకు అలాగే ఉంటుందన్నమాట. సిమిలర్లీ నో అదర్ పార్ట్ ఆఫ్ ద స్లింకీ హ్యాస్ మూవ్డ్ అప్. సో ఈ విధంగా స్లింకీలో ఎటువంటి పార్ట్ కూడా మూవ్ అవ్వదన్నమాట. ఓన్లీ ద డిస్టర్బెన్స్ హ్యాస్ మూవ్డ్ అప్. కేవలం మనం చేస్తున్నటువంటి డిస్టర్బెన్స్ ఉంటుంది కదా, అది మాత్రమే పై ఉన్న వరకు మూవ్ అవుతూ ఉంటుంది. హెన్స్ వీ మే సే దట్ ఏ వేవ్ హ్యాస్ ట్రావెల్డ్ అప్ త్రూ ద స్లింకీ. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు, వేవ్ మాత్రమే స్లింకీ వరకు ట్రావెల్ అవుతుందని చెప్పొచ్చు. వీ హ్యావ్ డిస్కస్డ్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రాపగేషన్ ఇన్ ఏ స్లింకీ. సో ఇప్పుడు మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం? 2 చెప్పుకున్నాం. ఏంటి అవి? వేవ్ యొక్క ప్రాపగేషన్ అనమాట. వేవ్ ప్రాపగేషన్ ఇన్ ఏ స్లింకీ. ఒకటి ఫ్లోర్ మీద పెట్టి చూసాం, నెక్స్ట్ హ్యాంగ్ చేసి చూసాం. సో ఈ విధంగా అనమాట. ఇన్ ద ఫస్ట్ కేస్ ద వైబ్రేషన్స్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ వేవ్ మోషన్ అండ్ ఇన్ ద సెకండ్ కేస్ ద వైబ్రేషన్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ వేవ్ మోషన్. సో మనం ఫస్ట్ ఒక ఫ్లోర్ మీద లే డౌన్ చేసేసి చూసాం కదా. సో దాంట్లో ఈ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్, సో ప్యారలల్గా ఉన్నాయి. దేని యొక్క డైరెక్షన్కు? వేవ్ మోషన్ యొక్క డైరెక్షన్కు. కానీ సెకండ్ కేస్లో చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి వైబ్రేషన్స్ వచ్చేసి డైరెక్షన్ ఆఫ్ వేవ్ మోషన్ ఉంటుంది, దానికి పర్పెండిక్యులర్గా ఉందన్నమాట. ఇఫ్ ద పార్టికల్స్ ఆఫ్ ద మీడియం వైబ్రేట్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ వేవ్, ద వేవ్ ఈజ్ కాల్డ్ ఏ లాంగిట్యూడినల్ వేవ్. సో ఎప్పుడైతే ఇక్కడ మీడియంలో ఉన్నటువంటి పార్టికల్స్ అనేవి డైరెక్షన్ ఆఫ్ వేవ్కు వైబ్రేట్ అయినట్లయితే సో ఇటువంటి వేవ్ని మనం లాంగిట్యూడినల్ వేవ్ అని అంటాం. If the particles of the medium vibrate perpendicular to the direction of the wave, then the wave is called transverse wave. సో ఇక్కడ మీడియంలో ఉన్నటువంటి పార్టికల్స్ వచ్చేసి డైరెక్షన్ ఆఫ్ వేవ్కు పర్పెండికులర్గా వైబ్రేట్ అయినట్టయితే అటువంటి వేవ్స్ని ఏమంటాం? ట్రాన్స్వర్స్ వేవ్స్. విచ్ మీన్స్ ద పార్టికల్స్ ఆఫ్ మీడియం వైబ్రేట్ పర్పెండికులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ వేవ్, దెన్ దట్ వేవ్స్ ఆర్ కాల్డ్ ట్రాన్స్వర్స్ వేవ్స్. Longitudinal wave involves change in the density of the medium, whereas transverse wave involves change in the shape of the medium. ఇక్కడ లాంగిట్యూడినల్ వేవ్ అని చెప్పుకున్నామంటే సో ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ వేవ్కు ప్యారల్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ లాంగిట్యూడినల్ వేవ్ వచ్చేసి డెన్సిటీ, మీడియం యొక్క డెన్సిటీని చేంజ్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ట్రాన్స్వర్స్ వేవ్ ఉంటుంది కదా, సో ఈ ట్రాన్స్వర్స్ వేవ్ వచ్చేసి ఆ మీడియం యొక్క షేప్ని చేంజ్ చేస్తుంది. లాంగిట్యూడినల్ వేవ్ ఏమో మీడియం యొక్క డెన్సిటీని చేంజ్ చేస్తుంది, ట్రాన్స్వర్స్ వేవ్ ఏమో మీడియం యొక్క షేప్ని చేంజ్ చేస్తుంది అనమాట. వాట్ డూ యూ సే అబౌట్ సౌండ్ వేవ్స్ ఇన్ హెయిర్ బై ద అబోవ్ యాక్టివిటీ? సో ఈ విధంగా మనం ఏం చెప్పుకోవచ్చు, ఇక్కడ పైన చెప్పుకున్నటువంటి విధంగా సౌండ్ వేవ్స్ ఏ రకమైనటువంటి సౌండ్ వేవ్స్? లాంగిట్యూడినలా లేదా ట్రాన్స్వర్స్ వేవ్సా? సరే చూద్దాం. ఆర్ దే లాంగిట్యూడినల్ ఆర్ ట్రాన్స్వర్స్ అంటున్నారు. సౌండ్ వేవ్స్ ఆర్ లాంగిట్యూడినల్. As we have seen, when a sound wave passes through air, the layers in the medium are alternately pushed and pulled. సో ఎప్పుడైతే సౌండ్ అనేది ఎయిర్ ద్వారా పాస్ అవుతుంటుందో ఆ మీడియంలో ఉన్నటువంటి లేయర్స్ ఉంటాయి కదా, ఆల్టర్నేటివ్గా పుష్ జరుగుతూ ఉంటుంది, అలాగే పుల్ జరుగుతూ ఉంటుంది అనమాట. దస్ ద పార్టికల్స్ ఆఫ్ ద మీడియం మూవ్ టు అండ్ ఫ్రో అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్. సో ఇక్కడ మీడియంలో ఉన్నటువంటి పార్టికల్స్ అనేవి ఈ టు అండ్ ఫ్రోకు మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఏ డైరెక్షన్లో? అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్. దేర్ ఫోర్ సౌండ్ వేవ్స్ ఇన్ ఎయిర్ ఆర్ లాంగిట్యూడినల్. సో సౌండ్ వేవ్స్ ఎటువంటి వేవ్స్? లాంగిట్యూడినల్ వేవ్స్. And then characteristics of the sound wave. 4 quantities play an important role in describing the nature of a wave. సో ఇక్కడ వేవ్ యొక్క నేచర్ని డిస్క్రైబ్ చేయాలంటే 4 క్వాంటిటీస్ ఉన్నాయంట. అవి ఏంటి అంటే దీస్ క్వాంటిటీస్ ఆర్ ఇట్స్ వేవ్ లెంగ్త్, యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ స్పీడ్. ఇక్కడ 4 క్వాంటిటీస్ ఏమంటున్నారంటే ఒకటి వేవ్ లెంగ్త్, అలాగే యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ, వేవ్ స్పీడ్ అంటున్నారు. దే ఆర్ కాల్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద వేవ్. వీటినే మనం వేవ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అని కూడా అంటాం.
లెట్ హస్ లెర్న్ అబౌట్ దీస్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద సౌండ్ వేవ్. సరే, ఈ సౌండ్ వేవ్ యొక్క కాంటెక్స్ట్లో మనం వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి కూడా తెలుసుకుందాం. లెట్ హస్ కన్సిడర్ ఏ సౌండ్ వేవ్ ప్రొడ్యూస్డ్ బై ఏ సోర్స్ సచ్ హ్యాస్ ట్యూనింగ్ ఫోర్క్. సరే, ఇప్పుడు ఒక సౌండ్ వేవ్ అనేది సోర్స్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి. సో ఆ సోర్స్ ఏంటి అంటే ట్యూనింగ్ ఫోర్క్ అనుకుంటున్నాం. Figure 6 shows the variation in the density of air near the source at a particular time, and variation in the density of air with distance is also shown by a graph in figure 6. సో ఇక్కడ మనకు ఫిగర్ 6లో ఏం చూపిస్తున్నారంటే ఎయిర్ యొక్క డెన్సిటీ వచ్చేసి నియర్ ద సోర్స్ ఉంటుంది కదా. సో ఆ నియర్ ద సోర్స్ వచ్చేసి డెన్సిటీ ఆఫ్ ఎయిర్ వచ్చేసి వేరియేషన్ ఉంటుంది అని చెప్పుకుంటున్నారు. అలాగే అటే డిస్టెన్స్ ఉన్నప్పుడు ఆ ఎయిర్ యొక్క డెన్సిటీ కూడా చేంజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ గ్రాఫ్ ఇచ్చారు ఫిగర్ 6, దాన్ని చూద్దాం. సో అంతకన్నా ముందు కంటిన్యూ చేద్దాం మనం. సిన్స్ ద ప్రెషర్ ఆఫ్ ఎయిర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద డెన్సిటీ అట్ ఏ గివెన్ టెంపరేచర్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, ఎయిర్ యొక్క ప్రెషర్ వచ్చేసి ఆ ఇచ్చినటువంటి టెంపరేచర్లో డెన్సిటీకు ప్రపోర్షనల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ద ప్లాట్ ఆఫ్ డెన్సిటీ వర్సెస్ డిస్టెన్స్ విల్ ఆల్సో హ్యావ్ ద సేమ్ షేప్. సో ఇక్కడ మనం ఫిగర్ 6ని చూస్తున్నాము. సో ఈ విధంగా ఫిగర్ 6 ఉంది చూడండి. సో డెన్సిటీ అలాగే డిస్టెన్స్ అన్నమాట, ట్యూనింగ్ ఫోర్స్ ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి సౌండ్. It can be seen from the graph that in portions like PQ the density is more than the normal density. ఇక్కడ మనం P and Q దగ్గర చూస్తున్నట్టయితే డెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉందంట నార్మల్ డెన్సిటీతో పోల్చుకున్నట్టయితే. రిప్రజెంట్స్ ఏ కంప్రెషన్ ఇన్ పోర్షన్స్ లైక్ QR the density is less than the normal represents rarefaction. ఇక్కడ P అండ్ Q మధ్య డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి కంప్రెషన్ అని, Q అండ్ R మధ్య డెన్సిటీ తక్కువ ఉంది కాబట్టి దీన్ని ఏమంటున్నారు, రేర్ఫాక్షన్ అని అంటున్నారు. Thus the compressions are the regions where density as well as pressure is high. సో ఎక్కడైతే కంప్రెషన్స్ అంటే డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుందో అలాగే ప్రెషర్తో పాటు ఎక్కువగా ఉంటుందో దాన్నే మనం కంప్రెషన్ని ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. రేర్ఫాక్షన్స్ అనేది ఒక రీజన్ అనమాట. సో ఇక్కడ డెన్సిటీ ఉంటుంది అలాగే ప్రెషర్ కూడా లోగా ఉంటుంది. సో దీన్ని ఏమంటున్నాం, రేర్ఫాక్షన్స్ అంటున్నాం. ఇన్ అబౌవ్ డెన్సిటీ వర్సెస్ డిస్టెన్స్ గ్రాఫ్ ద పీక్ ఆఫ్ ద గ్రాఫ్ ఈజ్ కాల్డ్ క్రెస్ట్ అండ్ వ్యాలీ ఆఫ్ గ్రాఫ్ ఈజ్ కాల్డ్ ట్రఫ్. సో ఇక్కడ మనకు గ్రాఫ్ యొక్క పీక్స్ కనిపిస్తున్నాయి కదా, దాన్ని మనం క్రెస్ట్ అంటాం అనమాట. ఒక లోతు ప్రాంతంలాగా వ్యాలీలాగా కనిపిస్తుంది కదా గ్రాఫ్లో, దాన్ని ట్రఫ్ అంటాం. సరే, నేను మీకు క్లియర్గా చూపిస్తా. సో మనకి ఇక్కడ ఈ విధంగా ఉబ్బెత్తుగా ఉన్నటువంటి దాన్ని క్రెస్ట్ అంటాం. సో వ్యాలీ మాదిరిగా లోయ మాదిరిగా ఉంది కాబట్టి దీన్ని మనం ట్రఫ్ అంటాం అనమాట. సో ఈ విధంగా ఇలా ఉంది. సో క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పుకున్నాం కదా, యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ. సో ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.